ఫస్ట్ రీజన్ వచ్చేసరికి ఏంటంటే ఇది సముద్రానికి 900 మీటర్ల హైట్ లో ఉంది. అందువల్ల సముద్రంకి ఎక్కువ హైట్ లో ఉండడం వల్ల ఏమవుతుందంటే పై ప్రాంతాలన్నీ చాలా కూల్ గా అయితే ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్ లేదా చెన్నై చూసుకుంటే అది దగ్గరగా ఉంటాయి కాబట్టి సో అక్కడ కొంచెం హీట్ అనేది ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన టాపిక్ వచ్చేసరికి బెంగళూరులో వెదర్ ఎందుకు డిఫరెంట్ గా ఉంటుంది, స్పెషల్ గా ఒక్కొక్కసారి వాన పడుతుంది, ఒక్కొక్కసారి ఎండ కాస్తుంది, ఇంకోసారి వీపుగా చలి పెడుతుంది. అది దాని గురించి ఎందుకు ఇదంతా అనేది మన ఈ రోజు టాపిక్ ఫ్రెండ్స్. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2 చూసుకుంటే ఇక్కడ బెంగళూరుకి అయితే వెస్టర్న్ ఘాట్స్ అనేవి చాలా దగ్గరలో ఉంటాయి. సో ఇక్కడ నుంచి సీజనల్ విండ్స్ రావడం వల్ల సో దాని వల్ల ఇక్కడ ఎక్స్ట్రీమ్ హీట్ అనేది ఉండదు. ఇంకా పాయింట్ నెంబర్ 3 చూసుకుంటే బెంగళూరులో చాలా మటుకు చెరువులు, అలాగే చెట్లు, ఇంకా పార్కులు చూసుకుంటే మనకు కబాన్ పార్క్, లాల్ బాగ్ పార్క్, ఇంకా ఎన్నో పార్కులు అయితే ఉన్నాయి. ఇంకా చెరువులు అంటారా, సిల్క్ బోర్డు చెరువు, ఇంకా అగారా లేక్, ఇట్లాంటి చాలా అయితే చెరువులు ఉన్నాయి. సో దీనివల్ల వేడిని అయితే కంట్రోల్ చేసి కూల్ గా అయితే వెదర్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 18 వాన పడుతుంది, అలాగే మధ్యాహ్నం అనుకోండి ఎండ కాస్తుంది, మళ్ళీ సాయంత్రం వాన పడుతుంది. ఆ విధంగా అయితే ఉంటుంది ఇక్కడ. సో బెటర్ ఏంటంటే ఎనీ టైం అంబ్రెల్లా లేదా రెయిన్ కోట్ క్యారీ చేయడం ఎంతో మేలు. అయితే మనం ఇవన్నీ పాయింట్స్ అని డిస్కస్ చేస్తాం కదా ఫ్రెండ్స్. ఫస్ట్ చూసుకుంటే అది సీకి హైట్ ఎక్కువ ఉండడం వల్ల, అలాగే సెకండ్ చూసుకుంటే వెస్టర్న్ ఘాట్స్ దగ్గర ఉండడం వల్ల, ఇంకా మూడోది చూసుకుంటే ఇక్కడ చెట్లు, చెరువులు, పార్కులు ఉండడం వల్ల కూల్ గా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, మొదటిగా మీకే వస్తుంది మా వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.